నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్‌ని మరియు లైఫ్ కోచ్‌ని. మీకు ఇంతకు ముందు వీడియోలో పార్ట్ 1 అని చెప్పాను. అందులో ఏం చెప్పాను? మీ జీవితంలో మీరు ఉన్న సమస్యలతో సంతోషంగా ఉండలేకపోతున్నారు. మీ ఫ్రీక్వెన్సీని హైగా చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? అని దాని గురించి వివరించాను. ఇప్పుడు దాందే కంటిన్యూయేషన్ పార్ట్ 2. ఆ ఎమోషన్స్ వచ్చేసాయి ఇప్పుడు మీలోకి. దాన్ని ఎలా తీయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను. అది చెప్పడానికన్నా ముందు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్‌తో నేను మీ ముందుకొస్తుంటాను. మీరు మిస్ కాకూడదు కదా! అందుకని సబ్స్క్రైబ్ చేసేసేయండి. మరియు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మిమ్మల్ని నుంచి ఎంతో మందికి హెల్ప్ అయిన పుణ్యం మీకు దొరుకుతుంది. సో ఇప్పుడు టాపిక్ వస్తున్నా. ఇప్పుడు మీకు ఏదేదో కారణాల వల్ల ఇంతకు ముందు వీడియోలో నేను టీవీ అని ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. అలా చిన్న చిన్న సందర్భాలు, పెద్ద సందర్భాలు ఏదేదో దానివల్ల మీలో ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ వచ్చిన ఎమోషన్స్ మీ ఇన్నర్ చైల్డ్ లో లోతుగా కూర్చునేసింది. దాన్ని మనం ఎలా తీయగలం? లోతుగా మనలో మన ఇన్నర్ చైల్డ్ లో కూర్చున్న ఆ ఎమోషన్స్ ని మనము తీయలేము. అంటే స్వయంగా తీసుకోలేము. ఏం చేసినా అది లోపలే ఉండిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని తీయాలి అంటే హీలింగ్స్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను చాలా మందికి ఇండివిజువల్ హీలింగ్స్, గ్రూప్ హీలింగ్స్ చేస్తున్నాను. కోర్స్ కూడా నేర్చుకుంటున్నారు నా దగ్గర నేర్చుకుని వాళ్ళు కూడా హీలింగ్స్ చేసుకుంటున్నారు. సో చాలా బాగా రికవర్ అవుతున్నారు అందరూ. ఆ హీలింగ్స్ లో అయితే ఒక 10 రోజుల్లోనే వాళ్ళలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ అంతా రిలీజ్ అయిపోయి పాజిటివిటీని అట్రాక్ట్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు అన్ని వాళ్ళకి ఏం కావాలో దొరికేస్తుంది ఆ 30 రోజులు ఫినిష్ కాకుండానే. సో అంత బాగా ఎంత క్రిత జన్మం ఎమోషన్స్ అయినా కూడా రిలీజ్ అయిపోతుంది అంత ఈజీగా. సో మీకు చిన్నప్పటి నుంచి కనుక చాలా ఎమోషన్స్ ఉంటే హీలింగ్ చేయించుకోవాలి. కానీ మీకు అది ఇప్పుడు వచ్చింది అంటే మీరు అది మీ హోపోనోపోనో చెప్పుకుంటూ మీ పాజిటివ్ మైండ్ సెట్ లోకి వచ్చేసారంటే సరిపోతుంది. ఇంకా ముందు లైఫ్ లో ఎవ్వరి ఎనర్జీస్ మిమ్మల్ని అఫెక్ట్ చేయకుండా, మీరు ఏ నెగటివిటీకి లోన్ అవ్వకుండా ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు గుడికెళ్లారనుకోండి. గుడికో, మసీదుకో లేదా చర్చ్‌కో ఎక్కడికైనా వెళ్లారనుకోండి. అక్కడికెళ్ళినప్పుడు అక్కడ అడుగు పెట్టగానే మీకేదో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకంటే అక్కడ వేల మంది, లక్షల మంది వెళ్ళే చోటు అది. అక్కడ ఎవరు కాలు పెట్టినా భక్తి పరవశంతో ఉంటారు. పరవశంతో ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. అక్కడ వెళ్లి ఎవరు కూర్చొని నా కష్టాలు ఇలా ఉంది, నా సమస్యలు ఇలా ఉంది అంటూ ఏడుస్తూ కూర్చోరు కదా! అక్కడికెళ్ళితేనే దేవుడిని చూడగానే భక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ హై అయిపోతుంది. సో అక్కడ అంత వేల మంది వెళ్తున్నప్పుడు, వేల మందిలో ఫ్రీక్వెన్సీ హై అవుతుంటే, ఆ ప్లేస్ వైబ్రేషన్ అలా ఉంటుంది. హై వైబ్రేషనల్ ప్లేస్‌గా ఉంటుంది. కాబట్టే మనం అక్కడ వెళ్లి కాలు పెట్టగానే మనలో కూడా ఒక మార్పనేది వస్తుంది. ఇంకా మీ ఇంట్లో ఎలా అని చెప్పాలంటే ఆహ్, దానికన్నా ముందు ఇంకా ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు వర్షాలొస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలొచ్చి కొట్టుకుపోతున్నారు. ఇళ్ళంతా పడిపోతున్నాయి కదూ! అలా అయినప్పుడు మీరు న్యూస్‌లో చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది? అయ్యో! పాపం చూడు వాళ్ళందరూ ఇంటిల్లిపాది కొట్టుకుపోయారంట ప్రవాహంలో. పాపం వాళ్ళ ఇల్లు కూలిపోయింది. అయ్యో! చిన్న పిల్లలు ఎక్కడికెళ్తారో? ఇలా మనం ఇంట్లో కూర్చొని న్యూస్ చూస్తూ మాట్లాడుకుంటుంటాం కదా! అప్పుడేమవుతుంది? అయ్యో! పాపం అని మనం ఒక నెగెటివ్ ఎమోషన్‌ని బయట వేస్తున్నాం. ఒక్క ఇంట్లో 5, 6 మంది ఉంటే 5, 6 మంది టీవీ చూస్తూ వాళ్ళు అంతా ఇలా నెగెటివ్‌గా అయ్యో! పాపం ఇలా అయిపోయింది. గవర్నమెంట్ ఏం చూస్తున్నారు? గవర్నమెంట్‌ని తిట్టుకొని జనాల్ని వీళ్ళెందుకు ఇల్లు ఇలా కట్టుకున్నారు అందుకే ఇలా అయింది. అలా అంతా నెగెటివ్‌గానే మాట్లాడుతుంటే ఇంకా టీవీ చూస్తున్న లక్షలు, కోట్ల మంది కూడా ఇలానే కదా రియాక్ట్ చేస్తుంటారు. అంతమంది నెగటివిటీ వేస్తుంటే ఏమవుతుంది? ప్రకృతి వైపరీత్యాలవుతుంది. అర్థమైందా? సో ఇలా మన నుంచి కూడా ప్రకృతికి కూడా అఫెక్ట్ అయ్యేది ఎలా అంటే ఇలానే. ఇప్పుడు మీ ఇంటి విషయానికొద్దాం.
మీ ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు బాధపడుతున్నారు. మీ భార్యనో, భర్తనో, మీ పిల్లాడో, అమ్మాయో ఎవరో ఒకరు కూర్చొని ఏదో బాధలో ఉన్నారు. మీరు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నారనుకోండి. వాళ్ళకని మీరు కూర్చుంటేనే ఏమీ మాట్లాడకుండా ఉంటే కూడా మీరు కూర్చుంటేనే వాళ్ళకి ప్రశాంతంగా ఉందనిపిస్తుంటే, అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉందని అర్థం. సో, మీ ఫ్రీక్వెన్సీనే వాళ్ళని హీల్ చేస్తోంది. కాబట్టి మీరు లేసి వెళ్తున్నా, "వద్దు ఇంకా కాసేపు ఇక్కడ కూర్చో" అంటారు. అదే మీ ఫ్రీక్వెన్సీనే గనుక లోలో ఉంటే, మీరు వెళ్లి, "ఏంటి ఏమైంది? ఎందుకలా బాధగా ఉన్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది నాతో చెప్పుకోవచ్చు కదా!" అంటే మీదే లో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు, మీ ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీని ఇంకాస్త లో చేసేస్తుంది. అప్పుడేం చేస్తారు వాళ్ళు? మీరలా అడగగానే విసుక్కుంటారు. "ఏం లేదు పో" అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. లేదా అక్కడ గొడవలు మొదలైపోతుంది. సో, ఇలా మన ఫ్రీక్వెన్సీ అనేది మన పక్క వాళ్ళని అఫెక్ట్ చేస్తుంది. మనల్ని కూడా అఫెక్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అంటే, మీకు మీరు ఒక ప్రామిస్ చేసేసుకోండి. ఏమని? ఇక ముందు నాలో ఏ నెగెటివ్ ఎమోషన్స్ రాకుండా నేను చూసుకుంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉంటాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను గనుక, నాలో ఎవ్వరు ఏ నెగెటివ్ ఎమోషన్ వచ్చేలా బిహేవ్ చేయలేరు. నాకే ఆ నెగెటివ్ ఎమోషన్స్ కావాలి అని అనుకుంటే తప్ప, వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ నుంచి నాలో ఏ నెగెటివ్ ఎమోషన్ రాదంటే రాదు అని మీకు మీరు ప్రామిస్ చేసేసుకోండి. అప్పుడేమవుతుంది, మీ ఇంట్లోనే మీ భార్య లేదా మీ భర్త లేదా మీ పిల్లలు ఎవరో వచ్చి మీ మీ పాటికి మీరుంటే కూడా వాళ్ళే వచ్చి గొడవ పడుతున్నారనుకోండి, అక్కడ 2 విషయాలు. ఒకటి, మీలోనే ఆ ఎమోషన్ ఉంది. వాళ్ళిప్పుడు కోప్పడుతున్నారంటే మీలో కోపం ఉంది. కాబట్టే ఆ కోపాన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి? నేను ఇంతకు ముందు ఈఎఫ్‌టి వీడియో పెట్టాను కదా! ఇమ్మీడియేట్‌గా లోపలికెళ్ళిపోయి ఈఎఫ్‌టి చేసుకుంటూ నాలో ఉన్న కోపాన్ని నేను రిలీజ్ చేసేస్తున్నాను. నాకొద్దు ఈ కోపం. ఇది నెగెటివ్ ఎమోషన్ కాబట్టి నాకొద్దు. దీన్ని నేను రిలీజ్ చేసేస్తున్నాను అని చెప్పి ఈఎఫ్‌టి చేసేసుకోండి. అది రిలీజ్ అయిపోతుంది. అదొక్కటి కాపాడుకునే విధానం. ఇంకొకటేంటంటే, వాళ్ళు మీ మీద కోప్పడుతుంటే లైట్ తీసుకోండి. మీరెందుకు వాళ్ళ కోపానికి బలవుతారు? యూనివర్స్ వాళ్ళు కోప్పడుతున్నారంటే పాపం వాళ్ళు ఏదో స్ట్రెస్ ఉంది. దాన్ని నా మీద చూపించి వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. సో, నేనిలా వాళ్ళకి సహాయపడుతున్నాను. పర్లేదులే. సో, వాళ్ళకున్న కోపాన్ని నువ్వు చూసుకో యూనివర్స్. పాపం వాళ్ళనేం చేయొద్దు. వాళ్ళకి పనిష్ చేయొద్దు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. ఇది తప్పు. ఇలా అరవకూడదు. గొడవ పడకూడదు అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. అని మనసులో అనుకోండి. మీ ఫ్రీక్వెన్సీ ఇంకాస్త హై అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉన్నప్పుడు ఎవ్వరు మిమ్మల్ని కదిలించలేరు. మిమ్మల్ని టచ్ చేయలేరు. మీలో ఏ నెగెటివ్ ఎమోషన్ వచ్చేలా చేయలేరు. మీకేది కావాలో అది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. మీరు దాని వెంట పరిగెత్తనవసరం లేదు. మీకు హెల్త్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? దాని నుంచి మీకు దిగులుగా ఉందా? ఒకసారి ఆలోచించండి. మీ హెల్త్‌లో ఎప్పటినుంచి ప్రాబ్లమ్ వచ్చింది? ఆ ప్రాబ్లమ్ రావడానికి వెనక ఏం జరిగింది మీ ఫ్యామిలీలో? ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల మీలో ఏ నెగెటివ్ ఎమోషన్ వచ్చింది? ఆందోళన వచ్చిందా? స్ట్రెస్ వచ్చిందా? టెన్షన్ వచ్చిందా? బాధొచ్చిందా? ఈర్ష్యొచ్చింది? ఏమొచ్చిందప్పుడు మీకు? ఒకసారి ఆలోచించండి. దాన్ని ఇలా ట్యాప్ చేస్తూ రోజు ట్యాప్ చేసి ఆ ఎమోషన్‌ని రిలీజ్ చేసేసేయండి. అంతే అది మన నుంచి వెళ్ళిపోతుంది. ఇలా పాస్ట్ ఎమోషన్స్‌ని కూడా గతం ఎమోషన్స్‌ని మన నుంచి తీసేయొచ్చు. అంతే కాకుండా ఇక నుంచి ఎవ్వరు నన్ను ఏమి అనలేరు అన్నా నేను బాధపడను. ఆ బాధపడాలి అని నాకే అనిపిస్తేనే నేను బాధపడతాను అని అనుకుంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక మాట అన్నా కేర్ చేయరు మీరు. మీ చెవి దాకా వస్తుంది, వాపస్ వెళ్ళిపోతుంది. కానీ మిమ్మల్ని అది అఫెక్ట్ చేయదు. అలా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకు స్ట్రాంగ్‌గా ఉండాలి? మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు కదా! మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నప్పుడు ఎవరో వచ్చి మీకు హర్ట్ చేస్తే మీరు హర్ట్ అయిపోతారా? అది మీ తప్పు కాదు కదా! వాళ్ళెవరో ఏదో అంటున్నారు. దానికి మీరెందుకు హర్ట్ అవ్వాలి? మీ ఇన్నర్ చైల్డ్ ఉంది. మీరు హర్ట్ అయితే అది హర్ట్ అవుతుంది. అది హర్ట్ అయిందంటే మీ జీవితంలో ఇంకంత హర్ట్ అనే ఆహ్, హర్ట్ ప అవి ఇలాంటి సన్నివేశాలనే తెచ్చిస్తుంది.
ఇంత ఇంటర్ కనెక్టెడ్ గా ఉంది కాబట్టి ఎవరేమన్నా మీకు ఆరోగ్యంలో ప్రాబ్లం ఉన్నా దాన్ని ఇంతవరకు నేను లైఫ్ లో ఎంతెంత సాధించాను, ఇప్పుడు ఎందుకు నా వల్ల కాదు, అవుతుంది. మీ శరీరానికి ఆదేశం ఇవ్వండి. ఎందుకు ఇంకా ఎలాంటి పరిస్థితులన్నీ దాటుకొని వచ్చావు ఇక్కడి వరకు, ఇప్పుడెందుకు ఇలా నొప్పి నొప్పి అంటున్నావు, ఆ నొప్పిని విడుదల చేసే ఎందుకు ఇంకా పట్టుకున్నావు అని ఆదేశించండి. ఎంత బాగా మార్పులు వస్తుందో చూడండి. మీకు రిలేషన్షిప్స్ లో ప్రాబ్లం ఉందా, మీ రిలేషన్షిప్స్ లో ఎవరితో ఏ ప్రాబ్లం ఉన్నా మీలో ఇంకా ఈగో ఉంది అని అర్థం. ఆ ఈగోని తీసేసి మీరే క్షమాపణల్ని అడిగి మీరే ధన్యవాదాలని చెప్పి ప్రేమను పంచారనుకోండి, అంతా సరిపోతుంది. సో రిలేషన్షిప్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటున్నారంటే వాళ్ళకు ఒక స్పేస్ ఇచ్చేయండి, అననివ్వండి. ఏమేమంటారో వాళ్ళలో ఉన్న స్ట్రెస్ అన్ని బయటకు వచ్చేసేని. వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా వాపస్ మాట్లాడారనుకోండి, అప్పుడు ఇంకా రణరంగమే అక్కడ. వాళ్ళనడం మీరనడం, వాళ్ళనడం మీరనడం, అలాగే అది పెద్ద గొడవ అయిపోతుంది. దాని బదులు వాళ్ళు ఏమంటారో అది విని వదిలేసేయండి. తర్వాత నన్ను ఎవరు అఫెక్ట్ చేయలేరు, నేను నా ఫ్రీక్వెన్సీ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను, నేనేం చేస్తే సంతోషంగా ఉంటానో ఆ పనులే చేస్తాను, ఇలాంటి మాటలు నన్ను అఫెక్ట్ చేయవు అని అనుకోండి. ఇలా రిలేషన్షిప్స్ లో కూడా మనం మనల్ని సరి చేసుకోవచ్చు. ఇక కెరియర్, మనీ, ఇవంతా కూడా అంతే. మీరు మనీకి ఎంత ప్రేమ ఇస్తే అది అంతా మిమ్మల్ని వెంట పెట్టుకునే ఉంటుంది, మిమ్మల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళదు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తాయి, మనల్ని ఇంకంత స్ట్రాంగ్ చేయడానికి వస్తుంది. అది అర్థం చేసుకుని ప్రాబ్లమ్స్ ని ఛాలెంజ్ అనుకుని ఫేస్ చేద్దాం. ఇంకా మనలో నెగటివ్ ఎమోషన్స్ ఎందుకు వస్తాయి అప్పుడు, మీకు మీరు ప్రామిస్ చేసుకున్నప్పుడు నాలో ఏ నెగటివ్ ఎమోషన్స్ ని రానివ్వను, నాకది కావాలి అనుకుంటే తప్ప అది నాలో రాదు, ఎవ్వరూ నన్ను బాధ పెట్టడానికి సాధ్యం లేదు. ఎందుకంటే నేను దానికి అవకాశం ఇవ్వను. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను గౌరవిస్తున్నాను. ఇలాంటప్పుడు ఎవరో వచ్చి నన్ను ఏదో ఒక మాట అంటే నేను దాన్ని తీసుకుంటానా, తీసుకోను. ఎవ్వరి మాటలు నన్నేం చేయలేవు. ఇలా అనుకునేసేయండి. అప్పుడు ఏదైనా ఒక నెగటివ్ ఎమోషన్ మిమ్మల్ని ఏదైనా చేయడానికి వీలుందా, లేదు కదా. సో దీన్ని ఫాలో చేయండి. ఇలాగే మీ ఎమోషన్స్ మీద కంట్రోల్లో ఉండండి. ఇంకా మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే హీలింగ్ గురించి అంతా కింద వాట్సాప్ లింక్ ఉంది, కమెంట్స్ లో ఉంది, మళ్ళీ దీంట్లో డిస్క్రిప్షన్ లో కూడా ఉంది. ఆ లింక్ లో ఫాలో చేసుకొని మీరు రండి. నెక్స్ట్ మండే నుంచి ఫ్రీ సెషన్ ఉంది. జూన్ 2 నుంచి 5 రోజులు ఫ్రీ సెషన్ ఉంది. ఆ ఫ్రీ సెషన్ లో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. రండి, నేరుగా కలుద్దాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా నేను అది మీకు తీరుస్తాను. రండి, అక్కడ కలుద్దాం. అంతవరకు ఇంతసేపు నా మాటలు ఓపిక విన్నందుకు మీకందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.